అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగం నుండి వ్యక్తిత్వంపై కర్మయోగ ప్రభావం అనే అంశం 4వ భాగానికి పునఃస్వాగతం. అత్యంత అధమస్థాయి కర్మలను సైతం నిరసించకూడదు. స్వప్రయోజనాలు, పేరు ప్రతిష్టల కోసమే పనిచేస్తూ ఉన్నతాశయాలు ఎరుగని వారిని అలాగే కొనసాగనివ్వండి. కానీ ప్రతి వ్యక్తి క్రమంగా ఉన్నతాశయాలను పొందడానికి, వాటిని గ్రహించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మను నిర్వర్తించడానికి మాత్రమే కానీ కర్మఫలానికి నీవు అధికారివి కావు. కర్మఫలాలను అలా విడిచిపెట్టండి. వాటిని మీరెందుకు లక్ష్య పెట్టాలి? ఒక వ్యక్తికి మీరు చేసే సహాయం అతడు మీ పట్ల వహించే వైఖరి మీద ఆధారపడకూడదు. ఒక సత్కార్యాన్నో ఘనకార్యాన్నో చెయ్యాలనుకుంటే దానికి ఎలాంటి ఫలం కలుగుతుందో అనే చింత మీకు ఉండకూడదు. ఈ కర్మాదర్శ విమర్శనంలో ఒక గట్టి ప్రశ్న తలెత్తుతోంది. తీవ్ర కర్మాచరణం అత్యవసరం. సదా మనం కర్మను నిర్వర్తించాలి. కర్మను చేయకుండా ఒక్క నిమిషమైనా మనం జీవించలేము. మరి అలాంటప్పుడు విశ్రాంతో? జీవిత సమరంలో ఒకవైపు కర్మ ఉంది. కర్మ అనే సుడిగుండంలో మనమంతా గిరగిర మహావేగంతో తిప్పబడుతున్నాం. మరోవైపు ప్రశాంతం, ఏకాంతం అయిన సర్వసంగ పరిత్యాగం భాసిస్తున్నది. ప్రశాంతత రాజ్యమేలుతుంటే సందడి, ఆడంబరం అక్కడ ఉండలేవు. మృగాలతో, పువ్వులతో, పర్వతాలతో అక్కడ ఉండేది ప్రకృతి మాత్రమే. జీవిత దృశ్యాలైన ఈ రెండింటిలో ఏదీ సమగ్రమైనది కాదు. అగాధ సముద్ర జలంలో ఉండే చేపను పైకి తీసుకుని రాగానే అది తనను పరిరక్షించే నీటి ఒత్తిడి లేకపోవడంతో ముక్కలైపోయే విధంగా ఏకాంతవాసానికి అలవాటు పడ్డ వ్యక్తిని ప్రపంచ మహావర్తంలోనికి తీసుకొని వస్తే అందులో అతడు సమసిపోతాడు. గడిబిడి, వేగమయమైన జీవితానికి అలవాటు పడ్డ వ్యక్తి ప్రశాంతత నెలకొన్న చోటుకు వస్తే సర్దుకోగలడా? కలవరపాటుతో బహుశా అతడు ఉన్మాది కావచ్చు. ఏకాంతవాసంలో, అఖండ మౌనంలో ఏ వ్యక్తి తీవ్ర కర్మ పర్వతాన్ని చూడగలడో, ఏ వ్యక్తి తీవ్ర కర్మ పర్వతంలో కూడా ఎడారిలో నెలకొన్న నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని చూడగలడో ఆ వ్యక్తి ఆదర్శ పురుషుడు. అతడు ఆత్మనిగ్రహ రహస్యాన్ని గ్రహించి తనను తాను అదుపులో ఉంచుకుంటాడు. వాహనాలు, జనసమూహంచే అత్యంత కోలాహలంగా ఉండే మహానగర వీధులలో అతడు వెళుతున్నప్పటికీ నిశ్శబ్దమైన గుహాంతరాళంలో ఉన్నట్టుగానే అతడి మనస్సు ప్రశాంత నిలయమై ఉంటుంది. అయినా అతడు తీవ్ర కర్మాచరణ పరాయణుడుగానే ఉంటాడు. అదే కర్మయోగాదర్శం. ఈ స్థితిని పొందితే మీరు నిజంగా కర్మరహస్యాన్ని గ్రహించినట్లే. కానీ మనకు ప్రాప్తించిన కార్యాలను యథావిధిగా స్వీకరించి ప్రారంభం నుండే మనల్ని మనం మరింత స్వార్థరహితులుగా చేసుకుంటూ కర్మయోగాన్ని మొదలుపెట్టాలి. మనం కర్మను నిర్వర్తించాలి. కర్మాచరణకు మనల్ని పురికొల్పుతున్న శక్తి ఏదో గమనించాలి. ప్రారంభంలో కొన్ని సంవత్సరాల పాటు కర్మాచరణకు మనలను ప్రేరేపించేది తప్పక స్వార్థమే అని గ్రహిస్తాం. అయినా పట్టు వదలక ప్రయత్నం చేస్తే ఈ స్వార్థపరత్వం క్రమంగా నశించి చివరకు నిజంగా నిస్వార్థ కర్మను నిర్వర్తించగలిగే సమయం వచ్చి తీరుతుంది. జీవిత గమనంలో ముందుకు వెళుతూ ఉంటే మనం పూర్తిగా నిస్వార్థపరులమయ్యే రోజు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని ఆశించవచ్చు. ఈ స్థితి ప్రాప్తించగానే మన శక్తులన్నీ ఏకాగ్రమవుతాయి. సహజ జ్ఞానం వ్యక్తమవుతుంది. ఇంతటితో వ్యక్తిత్వంపై కర్మ ప్రభావం అనేటువంటి చాప్టరు పూర్తయినది. తదుపరి అంశం గురించి రేపు చదువుకుందాము. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అందరికీ ధన్యవాదాలు.